ఓ మై గాడ్ 51 ఇయర్స్ కి ఇంత ఫిట్ గా అందంగా మెయింటైన్ చేయడానికి సోనాలి బింద్రే గారు ఏం తింటున్నారో మీకు తెలుసా? ఈవిడ డైట్ ని సైంటిఫికల్ గా బ్రేక్ డౌన్ చేసే ముందు ఇంత ఉన్నప్పటి నుంచి ఇంద్ర మురారి ఈ మూవీస్ లో ఇవి చూస్తున్నాను. సో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది. కట్ చేస్తే చాలా హెల్దీగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఆవిడ చెప్తున్నట్టు షీ డూ ఫాస్టింగ్ ఫర్ 18 to 20 hours, అంటే 18 గంటల నుంచి 25 గంటల వరకు ఏం తినరంట. ఒక్క మీల్ మాత్రమే తింటారంట డేలో. Fasting is good. I do 18 to 20 hours. ఈ ఫిట్నెస్ డైట్స్ ని సింప్లిఫై చేసి రోజు నీ ముందు పెట్టేస్తా. ఆ ఫాలో బటన్ ను క్లిక్ చేసి ఉంచితే నేను పెట్టగానే వీడియో నీ ఫీడ్ లోకి వస్తుంది. I try to avoid white sugar. ఈవిడ ఇంట్లో అసలు వైట్ షుగర్ తినరంట. I'll try and do natural sugar. ఫాస్టింగ్ వల్ల దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ అండి సైంటిఫికల్ గా. ఎవరికైతే బీపీ షుగర్ ఇలాంటివి ఉంటాయో అది కొద్దిగా రెగ్యులేట్ అవుతుంది. 1 meal a day తింటున్నారు కాబట్టి బాడీ క్యాలరీ డెఫిసిట్ లో ఉంటుంది. మీ బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది ఇమ్మీడియట్ గా రెడ్యూస్ అవుతుంది ఫాస్టింగ్ వల్ల. ఇక్కడ ఆవిడ ఏజ్ 51 years. సో ఆ ఏజ్ లో ఆబ్వియస్లీ ఆవిడ మెటబాలిజం డౌన్ అవుతుంది. ఆ ఏజ్ లో మనం ఎక్కువ తినలేము, ఎందుకంటే డైజెషన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆవిడకి 1 meal a day అనేది శుభ్రంగా సూట్ అవుతుంది ఆ ఏజ్ లో ఉన్న పర్సన్స్ కి. బట్ మన ఏజ్ లో 20s లో 30s లో ఉన్న వాళ్ళు ఇంత లాంగ్ హార్స్ ఫాస్టింగ్ చేయడం అనేది సూటబుల్ కాదు చాలా మందికి. ఎందుకంటే ఈ లాంగ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఒకే మీల్ తింటారు, తక్కువ తింటారు. 1 month లో 5-6 kgs తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని నేను చూసాను నా కన్సల్టేషన్ లో మాట్లాడినప్పుడు. ఆ 5-6 kgs వాళ్ళు తగ్గింది ఫ్యాట్ కాదు, దిస్ ఇస్ కాల్డ్ వాటర్ వెయిట్ లాస్ అనమాట. సడన్ గా మనం ఇలాంటి ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ వెయిట్ తగ్గిపోతుంది, మజిల్ లాస్ అవుతుంది. ఈ మధ్యన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెయిట్ లాస్ అనే పేరుతో చాలా మజిల్ కోల్పోతున్నారు అనమాట. దీనికి కారణం ఏంటంటే దే ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ వెయింగ్ స్కేల్. ఆ వెయింగ్ స్కేల్ లో బరువు తగ్గితే మీరు ఫ్యాట్ తగ్గినట్టు కాదు. సో మేక్ షూర్ మజిల్ తగ్గుతుందా ఫ్యాట్ తగ్గుతుందా అనేది ఒకసారి చూసుకోండి. మీ బాడీ మెజర్మెంట్స్ మీరు ఎవ్రీ వీక్ చెక్ చేసుకోండి. నా క్లయింట్స్ ప్రోగ్రెస్ నేను ఎవ్రీ వీక్ ట్రాక్ చేస్తాను. వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి. ఈ బాడీ మెజర్మెంట్స్ తగ్గి మీరు వెయిట్ తగ్గలేదు అనుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ బాడీ రికంపోజిషన్. అంటే మీ మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. సోనాలి బింద్రే గారిని చూడండి, ఆవిడ మరీ అంత సన్నంగా ఏం లేరు. ఆవిడకి ఇనఫ్ మజిల్ మాస్ ఉండి ఫిట్ గా ఉన్నారనమాట. దీన్నే బాడీ రికంపోజిషన్ అంటారు సార్ సైంటిఫిక్ టర్మ్స్ లో. సో ఉమెన్ నీడ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ దేర్ మజిల్ అండ్ లూజింగ్ ఫ్యాట్, నాట్ జస్ట్ వెయిట్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇలాంటి సెలబ్రిటీ వీడియోస్ చూసేసి చాలా మంది నేను కూడా ఫాస్టింగ్ చేసేస్తా అని మాత్రం డోంట్ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే మీ బాడీకి ఫస్ట్ ఏం సూట్ అవుతుందో తెలుసుకోండి. లీన్ మజిల్ బిల్డ్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు 1 meal a day తీసుకున్నా 2 meal a day తీసుకున్నా మీరు కంప్లీట్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని మీ బాడీకి అందజేయాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వారానికి 5 నుంచి 6 రోజులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీ ప్రోగ్రెస్ ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ కన్సిస్టెంట్ గా ట్రాక్ చేయడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ లాస్ అవుతూనే మజిల్ బిల్డ్ అవుతుంది. నా దగ్గర ట్రైన్ అయిన ఉమెన్ క్లయింట్స్ టెస్టిమోనియల్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను చేసింది అదే.